ഇതാണ് ഹാങ്ങിങ് ബ്രിഡ്ജ്. കേരള പുളിശ്ശേരി ఇదే మన కేఎస్ఆర్టీ గవర్నమెంట్ బస్ ఇది. భూదం భూదం దాని గిఫ్ట్. ఎర్లీ మార్నింగ్ అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే. 2:53 PM ఇది. ఓకే, హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 4 అవుతుంది. ఫస్ట్ టైం 4 o'clock లేచిన నేను. ఫస్ట్ టైం ఇది 4 o'clock పడుకోవడం కానీ 4 o'clock లేచిన రోజులైతే లేవు మనకి. సో దీనితో ఫస్ట్ టైం అది కూడా ఏంటంటే నైట్ మా వాళ్ళు 1 o'clock ఒక చిన్న రీల్ చూసారు అనమాట. మొన్న దాని గురించి రీల్ చూశారు. సో అప్పటి నుంచి పట్టుకున్నారు మా వాళ్ళు, పోదాం అని. నైట్ నిద్ర లేదు, ఏం లేదు. నైట్ 1 hour పడుకున్నాను అయితే. సో అప్పటి నుంచి పోదాం అంటే ఇలా రెడీ అయినా. ఇప్పుడైతే మాకైతే ఇక్కడ నుంచి మున్నార్ అరౌండ్ 4 to 5 hours జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇలాగే వెళ్తున్నాం, ఏం లేదు. ఇదేమీ హైవే అయితే కాదు. సో మీరైతే గూగుల్ మ్యాప్ అయితే యూజ్ చేయండి. ఒక 1 hour రైడ్ తర్వాత అయితే మనం పుట్టం చెడు అని ఎక్కడికో అయితే వచ్చాము. నోరు కూడా తిరిగి రావట్లేదు, అలా ఉంది. ఇక్కడ నుంచి చాలా 3.5 to 4 hours పడుతుంది. అయితే మనం చిన్న టీ బ్రేక్ కోసం అయితే ఆగాము. బండి మాత్రం క్రేజీ ఉంది భయ్య. భూదం దాని గిట్టు. భూదం దాని గిట్టు. ఏం చెప్తున్నాడు? భూదత్తాన్ కెట్టు. అయినా వెళ్ళే దారిలో మా వాళ్ళు ఒక బోర్డు చూసారు, భూదందాన్ గెట్టు అని. అరౌండ్ 11 kilometers ఉందంటే. సరే అక్కడ డ్యామ్ బాగుంటుంది అంటే వచ్చామన్నమాట. ఐ థింక్ ఇది డెడ్ ఎండ్. మళ్ళీ ఇక్కడ నుంచి 11 kilometers వచ్చాము మునార్ జంక్షన్ నుంచి. అండ్ అలాగే ఇప్పుడు మనం మునార్ వెళ్ళాలంటే మళ్ళీ రిటర్న్లో మళ్ళీ 11 kilometers బ్యాక్ వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ 81 kilometers మునార్ ఉందన్నమాట. సో ఇది డ్యామ్ వ్యూ. బాగుంది, డ్యామ్ అయితే పర్లేదు, మంచిగా అదే. రైట్. Oh shit. Bus. అండ్ ఇప్పుడు ఆన్ ద వే టు మున్నార్ వెళ్తున్నప్పుడు మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కనిపించింది. Today our tourist guide. Tomorrow tourist guide. I'm the manager and I have all the money and everything in the back. What is this? Typically ഇതാണ് ഹാങ്ങിങ് ബ്രിഡ്ജ്. തൂക്കുപാലം. മലയാളം തൂക്കുപാലം. You know mini Switzerland, Kerala Switzerland. Look അവിടെ കാണിക്കടാ. Look at there. Mini Switzerland. Okay. We can take the boat. You can go there. We can take the boat and we can go. If you can zoom, you can see a lot of means. Come. Paralu. Means okay, fish. Okay. Kola, paral. That all fish types. Okay. Don't worry. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా మనకి మునార్ వెళ్తున్నప్పుడు తగలదనమాట. ఇది మనం ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్లో వస్తున్నప్పుడు తగులుతుంది మనకి ఇది. సో ఎవరైనా హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడాలి అనుకుంటే ఇక్కడికి అంటే అక్కడికి వెళ్తే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి మొత్తం హ్యాంగింగ్ ఇది మొత్తం. ఇది సో ఐరన్తో చేశారు. సో దీంతో మొత్తం ఇది బ్రిడ్జ్ అంతా నించుంటుంది అనమాట. ఇది బ్రిడ్జ్. సో మొత్తం ఆల్మోస్ట్ బాగానే చేశారు అబ్బా. ఇది ఎట్లా అవుతుంది చూడండి. ఇది ఎట్లా అవుతుంది చూడండి. ఇలాంటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం ఆ డ్యాము, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ రెండు పెట్టుకోండి. రెండు మంచి కవర్ అవుతాయి. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి మున్నార్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మున్నార్ ఒక 1.5 to 2 hours అయితే ఉంటుందంట. సో నెక్స్ట్ దీని తర్వాత మీరు అది పెట్టుకోండి.
అలాగే నడుచుకుంటే ఇంకా ఫుల్ ముందుకు వచ్చారనుకోండి కొంచెం ఫుల్ వ్యూ కనిపిస్తుంది బ్రిడ్జ్ ఇది. Idiki. ఎంట్రన్స్ ఆఫ్ ఇడికి. Yeah. మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటాయి. తెచ్చరా వాట్ ఈస్ దిస్? Chiyapara waterfall. Okay. So what is the name? Chiyapara. Tiyapara. ఏంటి బాబన్న ఇంకోసారి Tiyapara. సో ఎవరైతే మున్నార్ బైక్ మీద వెళ్తారో ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తారో ఈ వాటర్ ఫాల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. Tiyapara వాటర్ ఫాల్. నీకు తెలియదురా, ఎందుకు చదువుకున్నా. ఇక్కడ నుంచి మనకి మున్నార్ ఒక 40 కిలోమీటర్స్ ఉంది. మున్నార్ 35 to 40 ఉండొచ్చు ఇక్కడ నుంచి. సో చూడండి, సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1 అవుతుంది. అసలుకి 10 o'clockకి మేము మున్నార్లో ఉండాలి అసలుకి. బట్ ఏమైంది, మధ్యలో అన్నీ చూసాం, మధ్యలో అన్ని కవర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు టైం 1 అయినా కూడా మేము ఇంకా మున్నార్ పోలేదు. ఇంకా మేము వేరే అడిమాలి. సో దిస్ ఇది అడిమాలి అంటే ఇది. సో లంచ్ కోసం అయితే ఆగాం మేము ఇక్కడ. కేరళ పులిసేరి, కేరళ సాంబార్, దాల్, పాయసం, పప్పడం, pickle, then inji curry, then something, then beetroot, fish fry. What is it? Pulwa. Okay. Aviyal. Finally I got my dish. After 1 hour later. Hey, food we finished. Okay. Oh, they finished. Now I need to eat. This town is Munnar. How much time it will take? Etta samay? 20 minutes. 20 minutes. Okay. Kai. చాలా డ్రై అయిపోయింది. సో దానికోసం పెద్ద స్ట్రగుల్ వచ్చేసరికి ఎక్స్పల్ది. బికాజ్ ఎక్స్పల్కి సెంటర్ స్టాండ్ ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మా చేట బుల్లెట్కి అనమాట. సో ఫైనల్గా 20 minutes డ్రైవ్ తర్వాత అయితే మున్నార్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం మనం. അവിടെ നോക്ക്. కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్ టైంలో చూస్తే మాత్రం అసలు ఈ ఫాగ్ ఎలా ఉందంటే డెఫినెట్లీ చెప్తున్నా. ఇది మనం ఉన్నది ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30 మిట్ట మధ్యాహ్నం 2:30 అనమాట. ఇది లిటరల్ నాకే షాకింగ్ ఉంది బాగా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యాహ్నం ఇట్లా ఉంటుందా అని చెప్పి అనుకున్నా. ఇప్పుడే మధ్యాహ్నం ఫాగ్ ఏంది అయ్యా. ఇప్పుడు చూస్తే మనకైతే రోడే కనిపిస్తుంది అసలుకి 20% విజిబిలిటీ ఉంది అంతే. సో రియల్ టైం ఫాగ్ కూడా చెట్లు ఉంది ఫాగ్. టైం చూసారా 2:53 PM ఇది. ఓకే, చలి ఇరిగేస్తుంది భయ్యా. ఇది నా మున్నార్ అంతా చూసి కదా. మున్నార్ చూడండి, చూడటమే కాదు రే, రండి రా కొద్దిగా.
మున్నారా? సో అది అమ్మయ్య ఫైనల్గా మున్నార్ అయితే వచ్చేసాను గైస్. ఇది మున్నార్ టౌన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ నుంచి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారన్నమాట. సో సమ్ స్పాట్స్ అయితే ఉన్నాయి, లైక్ వ్యూ పాయింట్స్ అని వెళ్తూ ఉంటారన్నమాట. సో ఇట్లా తమిళనాడు. సో ఇక్కడ చాలా ల్యాండ్ స్లైడ్ అయితే ఉంటాయి అనమాట, చూసుకోండి. మీరు పొద్దు నుంచి టీ ఆకులకు వచ్చి ఇప్పుడు తీసుకెళ్తారు ఫ్యాక్టరీకి. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. అబ్బా కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను. అండ్ ఇప్పుడైతే మనం గ్యాప్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. గ్యాప్ రోడ్ దగ్గర ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది మాకు. ఇది వాటర్ ఫాల్స్ అది. ఇది చాలా పెద్దగా ఉంది, చిన్నదానికన్నా కానీ చాలా పెద్దగా ఉంది. ఓ చాలా పైనుంచి వరకు పైన స్టార్ట్ అయింది అనమాట. అది మన కేఎస్ఆర్టీ గవర్నమెంట్ బస్ ఇది. ఇది ఫ్రీ అయితే కాదు, అరౌండ్ 200 రూపీస్ ఛార్జ్ ఎంత ఉంటుంది. అది ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. మనం ఆన్లైన్లో టైం స్లాట్స్ ఉంటుంది, ఆ టైం స్లాట్లో బుక్ చేసుకొని అక్కడికి వస్తే వీళ్ళు పిక్ చేసుకుంటారు అనమాట. అండ్ వీళ్ళు అరౌండ్ 20 to 25 స్పాట్స్ వరకు ఉంటాయి. లైక్ మెయిన్ థింగ్స్ అని ఉంటాయి, అవన్నీ వీళ్ళు చూపిస్తారు అన్నమాట, తిప్పి చూపిస్తారు. అరౌండ్ 4 to 5 అవర్స్ తీసుకుంటుంది రైల్స్ మొత్తం కవర్ చేయడానికి. అరౌండ్ 4 to 5 అయితే తీసుకుంటుంది. సో ఇదే ఆ బస్, అది డబల్ డెక్కర్ బస్, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ది నెక్స్ట్ డే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నిన్న మనం గ్యాప్ రోడ్ వరకు చూసాం కదా. గ్యాప్ రోడ్ తర్వాత ఏమైందంటే మా ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ మొత్తం డెడ్ అయిపోయింది. ఎవరి ఫోన్లో ఛార్జింగ్ లేవు, కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేసినాం తెలుసా. అవి మొత్తం ఫోన్లు లేవు, వీడియో లేవు, ఫోటోలు లేవు. మనకే వ్లాగ్కి వీడియోస్ లేవు, వీడియో తీసుకోలేకపోయినాం మేమైతే. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అవి కూడా కవర్ చేద్దాం, అది కూడా వీడియోలో. గ్యాప్ రోడ్ తర్వాత ఏమైందంటే మేము ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాము, కానీ రూమ్ తీసుకోలేకపోయినాం. ఎందుకంటే అక్కడ రూమ్ అవైలబిలిటీ 3 మెంబర్స్కి ఉందన్నమాట. అక్కడ ఆ దగ్గరలో అన్నీ చెక్ చేసినాము, ఎక్కడ దొరకలేము ఒక రూమ్ అది. సో మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మున్నార్ వచ్చేసాం అనమాట. మున్నార్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది గ్యాప్ రోడ్ నుంచి. సో మళ్ళీ బ్యాక్ టు మున్నార్ అయితే వచ్చాం, మున్నార్ టౌన్కి అయితే వచ్చాం. మున్నార్ టౌన్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ ప్రైస్ వచ్చి 1 నైట్కి రూమ్ ప్రైస్ వచ్చేసరికి 1200 రూపీస్ స్టార్ట్ చేశాడు వాడైతే. టూ రూమ్స్ తీసుకున్నాం మేము. సో 2400 అయింది ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసరికి. సో ఇంచుమించు ఆల్మోస్ట్ మున్నార్లో అయితే అంతా అలాగే ఉంది రూమ్ కాస్ట్ అయితే. సో 1200, 1300, 1400, ఇంకా బిగ్ సైజ్ రూమ్ కావాలంటే 2500 కూడా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు అయితే మనం ఒక మంచి అడ్వెంచరస్గా అయితే ప్లాన్ చేసాం. 8 to 10 అవర్స్ వస్తుంది జర్నీ, ఓన్లీ జర్నీయే. వాల్పేట టు అతిరపల్లి టు కొచ్చి.